వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 283 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు 1 కోట్ల రూపాయలు 4,54,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం అందజేశారు. వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం కొండంత భరోసాగా నిలుస్తోందన్నారు. గౌరవ కౌన్సిలర్స్ అందరు ఉన్నారు. జయశ్రీ గారు ఉన్నారు, శాంత గారు ఉన్నారు, సరిత గారు ఉన్నారు, మనోపతి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, సర్పంచ్ ఉన్నప్పటి నుంచి పెద్దమందడి ఎంపీపీ ఉన్నప్పటి నుంచి పెద్దమందడి మండలానికి పరిమితమైన ఒక కార్యక్రమం పేద పిల్లలు ఎవరైనా చదువుకోవడం సంస్కారాలకు కూడా ఇబ్బంది పడే కుటుంబాలను గుర్తించమని ఆయా గ్రామాల్లో ఉన్న మాలాంటి లీడర్లకు చెప్పి వాళ్ళకు కూడా ప్రజాభవన్ మిమ్మల్ని పిలిపించి 17 విడతలుగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు వరకు సీఎంఆర్ఎఫ్ సంబంధించి దాదాపు 18,05,65,900 మనం ఓన్లీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినాం. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి ఈ రోజు వరకు 53,91,24,600 మనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చినాం. దాంతో పాటు ఎన్ఓసీలు మనందరికి ఇప్పటి వరకు 7,92,35,000 ఇచ్చినాం. దాంతో పాటు అన్ని కలిపి ఈ రోజు వరకు మన వనపర్తి నియోజకవర్గంలో ఈ 3 కార్యక్రమం కలిపి 79,29,25,520 రూపాయలు మనం ఈ రోజు మనోళ్ళకి అందరికి వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఎన్ఓసీ కావచ్చు, ఇవన్నీ మన వనపర్తి ప్రజలకు అందజేసినాం. ఈ ప్రజాభవన్, ఈ వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంతకు ముందు ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులకు, ఇంతకు ముందు కొంతమందికి వనపర్తిలో ఉన్న వాళ్ళందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే గేట్ పెడుతుండే, ముందర డ్రైన్ ఓపెన్ ఉండే, డ్రైనేజ్ ఓపెన్ ఉండే, ఆ డ్రైనేజ్ పక్కన 4 రేకులు వేసి 4 టెంట్లు వేసి అక్కడికి పిలిచి ధన చెక్కులు ఇచ్చేసి పక్కన ఎంపీలను పక్కన పెట్టి, జడ్పీటీసీలను పక్కన పెట్టి, మున్సిపల్ చైర్మన్ పక్కన పెట్టి, సర్పంచులను పక్కన పెట్టి, ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టి 1 night లో ఒకే ఒక్కడు బయట ఫోటోలు ఇచ్చి అదే ఒకే ఒక్కడు ఒకటే కార్ వస్తుంటే ఆ కార్ వచ్చి ఒకటే ఒక్క కుర్చీ మీద ఒకటే ఒక్క టేబుల్ పెట్టుకొని నియంత్రణగా ప్రవర్తించిన వనపర్తిలు ఉన్నాయా, నియంత్రణగా ప్రవర్తించిన హైదరాబాద్ ఉన్నాయా, కేసీఆర్ వాళ్ళందరినీ మనం బండ చేసుకుంటే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మన పాలమూరు బిడ్డ, మన నల్లమల్ల బిడ్డ, వనపర్తిలో చదువుకున్న బిడ్డ
మన ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లో, రోషయ్య గారి గవర్నమెంట్ లో అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ స్కీమ్లన్నీ పక్కన పెట్టి 8 లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాగుపడ్డారు. మనకి ఏం చేయలే, వాళ్ళు ఏం చేయలే. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు, ఇవ్వలే. కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఫ్రీగా చదివించి స్కూల్స్ కట్టిస్తామన్నారు, చేయలే. దాంతో పాటు ఇంటికి అల్లుడు కట్టియలే. మనకు అవన్నీ చేయలే. వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టుకున్నారు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు కట్టుకున్నారు, ఇంకా మన చోటమోట నాయకులు గలీలు కట్టుకున్నారు. వాళ్ళందరికీ కొమ్ములు వచ్చి రేవాన్ గ్లాసులు పెట్టుకొని మచ్చర్ ఫైల్ లాగా రోడ్ల మీద తిరిగితే తర్వాత పార్లమెంట్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ ఆ గల్లీలో కూడా ఇంటికి పంపించారు. వనపర్తి ప్రజలు, తెలంగాణ ప్రజలు వాళ్ళందరినీ పంపించినాం. ఆ భోజనం చేసే ఆ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించినాం. పంపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయంటే పార్టీ అకౌంట్ లో 1400 కోట్లు ఉన్నాయి కేటీఆర్. ఆ లెక్క నాకు రేపటి వరకు చెప్పకపోతే నేను చూస్తాను. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ చెల్లెలు చెప్పింది. దాంతో పాటు మీ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది, ఇంకో తోడేలు అంటే హరీష్ రావు అంటే ఎట్లా వచ్చినాయి, నీకు సిగ్గు శర ఉందా హరీష్ రావు? మళ్ళా నీకు ఒక్క రోజు కోసం, వారం రోజుల కోసం, నెల కోసం ఇరిగేషన్ మంత్రి కావాలా? ఆల్రెడీ 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి చేసి నువ్వు అన్ని కుంభకోణాలు చేసి, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సెకండ్ టైం వచ్చి ఓపెనింగ్ రోజు హరీష్ రావు నిన్ను మా నాయకుడు సిగ్గు లేకుండా మళ్ళీ కవిత అన్నది. నేను అనలే, కవిత తింటుంది. కవిత ఇష్టం ఉన్నట్టు తింటుంది. ఆ కవిత మా నాయన మారిపోయాడని చెప్తుంది, మా అన్న మారిపోయాడని చెప్తుంది. చుట్టుముట్టు దయ్యాలు, భూతాలు అవన్నీ ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ నిన్ననే ప్రెస్ చెప్పింది, ఇంకా దరిదాపులు ఆ పార్టీ బతికే సమస్య లేదు. సొంతం చెల్లెలు, సొంత బిడ్డను మెడవని దొబ్బి నా ఫోన్, నా బౌల్ ఫోన్ కూడా వాళ్ళు ట్యాప్ చేసి ఉన్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకుని నా బౌల్ పెద్దమౌడు మాట్లాడుతున్న పార్టీ దరిదాపులు బతికే సమస్య లేదని. మున్సిపాలిటీలో మనకి ఇక్కడ కష్టం వస్తే వాళ్ళు ఎవరు రారు. మోడీ గారు వనపర్తికి వస్తారా? మోడీ గారు మనకి ఏమి ఇచ్చారు? మన అందరూ బీదర్కి ఏమొచ్చినా ఉపాధి హామీ పథకం, కూలీ పథకం తీసుకొస్తే మన్మోహన్ సింగ్ గారు దాన్ని తీసేసి జీ రామ్జీ అనే పేరు ఎవరికి అర్థం కాకుండా అట్లాంటి స్కీములు తీసుకొచ్చిన బీజేపీ పార్టీ. వాళ్ళ ఎలక్షన్ వస్తేనే జై శ్రీరామ్ అంటారు. ఆ నుంచి రామాలయం ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, మనం అందరం మొక్కుతున్నాం. వాళ్ళు ఏం చేసిందంటే 2-3 సార్లు దేవుని పేరు చెప్పి గెలిచారు. ఆ దేవుని కూడా కోపం అపోజాలు చెప్తున్నారు. నేను అందరి దేవుణ్ణి, బీజేపీలో దేవుని కాదు, కాంగ్రెస్ వాళ్ళ దేవుణ్ణి, వేరే వాళ్ళ దేవుణ్ణి, నేను అందరికి రామున్నే. కాబట్టి వాళ్ళని చేసిన పాపాలు ఫస్ట్ రామాలయం అయోధ్య నుంచే స్టార్ట్ అయినాయి. అయోధ్యలో ఎన్ని నిన్న మీరందరూ పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. అందులో ఉన్న కమిటీ సభ్యులు లక్షల కోట్లు దానికి డిపాజిట్ వస్తే ఒక్కొక్కరు 100 కోట్లు, 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ 1300 పిల్లలు ఒకరి దగ్గర చదువుకుని ఇంటిగ్రేటెడ్ జీవో తెచ్చిన 257 కోట్లతో వనపర్తికి 500 బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. 150 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు జీవోలు తీసుకొచ్చినాం. 100 కోట్లతో ఆర్ఎంపీకి సంబంధించిన జీవోలు తీసుకొచ్చినాం. ఎస్టీ హ్యాబిటేషన్ నుంచి 27 కోట్లు తీసుకొచ్చినాం. మైనారిటీల కోసం 10 కోట్లు తీసుకొచ్చినాం. ఎస్టీ హ్యాబిటేషన్ కోసం 10 కోట్లు తీసుకొచ్చినాం. వనపర్తిలో ఉన్న ఫస్ట్ ప్లేస్ లో 3,500 ఇందిరమ్మ ఇళ్లకు 175 కోట్లు తెచ్చినాం. పోయిన నెల వచ్చి జీవో వచ్చి మొన్న పొంగులేటి గారు ఓపెన్ చేసిన 2,000 ఇళ్లకు 100 కోట్లు జీవో తీసుకొచ్చినాం. దీంతో పాటు ఆ పెండింగ్ పెట్టిపోయిన డబల్ బెడ్రూమ్లకు ఇప్పటి వరకు 50 కోట్లు బిల్లు ఇచ్చింది నేను. దాంతో పాటు వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో 90 కోట్లతో ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేసింది మేము. దాంతో పాటు గ్రామ పంచాయతీలు, అంగన్వాడీలు, స్కూళ్లకు సంబంధించి 100 కోట్లతో జీవోలు తెచ్చింది నేను. దాంతో పాటు ఇంకా వనపర్తి నియోజకవర్గంలో మహిళలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహిళలకు సంబంధించిన స్కూల్స్ కావచ్చు, జీవోలు కావచ్చు 100 కోట్లు తీసుకొచ్చినాం. దాంతో పాటు ఈ రైతు భరోసా కింద వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 200 కోట్లు తీసుకొచ్చినాం. రైతు రుణమాఫీ కింద 190 కోట్లు తీసుకొచ్చినాం. ఇంకా మిగతా స్కీమ్లన్నీ అవన్నీ ఇస్తున్నాం. ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2,147 కోట్లకు జీవో నెంబర్లు నవంబర్ 30 తర్వాత డిసెంబర్ 7 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకొచ్చిన జీవోలు నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చర్చకు వస్తే
ఇప్పటికి చాలా సార్లు చెప్పినాం. 9.5 ఏళ్లలో ఆ మచ్చర్ పైన మనం ఏం చేసిండు, 30 నెలలలో ఈ టిప్పర్ నడుపుకున్నట్టు ఏం చేసిండు, చాలా మిత్రులు అడిగి ఉన్నా. మీరందరూ రావాలి. టిప్పర్ నడుపుకున్నట్టు అన్నారు, దాంతో పాటు టిప్పర్ నడుపుకున్నట్టు అన్నారు, పొలం చేసుకున్నట్టు అన్నారు, ఇంకా చాలా అన్నారు, మేస్త్రి అన్నారు. నేను మేస్త్రినే, నేను టిప్పర్ నడుపుకున్నట్టునే, నేను పాలు మింగేటోనే, నేను వ్యవసాయం చేస్తుంటే, నేను మీ బిడ్డను, నేను చెత్తకు రెడీ ఉన్నా, నేను ఎమ్మెల్యే రెడీ ఉన్నా. వాళ్ళు ఎట్లరు చాలా ఎక్కువ ఊహించుకుంటారు. మనలు పెద్ద మనుషులు పోతే ముక్కు మూసుకొని మాట్లాడేటోడు, చేయగలిగితే చేయగలుగుకునేటోడు, దాంతో పాటు కాలు తీస్తే గొడుగు పడుకునేటోడు, పనికి మంది పంచగట్టుకొని రాజశేఖర అనుకునేటోడు, వాడు మన గురించి మాట్లాడతారా? ఇవన్నీ మనం ప్రజలకు తీసుకుపోవాలి. కొంతమంది చాలా వాళ్ళు ఇక్కడ తెలియని పాపం మొన్నటి వరకు అదే ఇప్పుడైతే ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారో బండ మూతులు ఆయన తిట్టినోళ్ళు పాపం గత్యంతరం లేక మాట్లాడుతున్నారు. నేను కానీ గేట్లు తెరిస్తే అది ఓటు మిగిలడు. ఎందుకు గేట్లు తెరుస్తలేదంటే నవంబర్ 30 తారీఖు వరకు ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సర్పంచ్ లైన్లు, వైస్ చైర్మన్ లైన్లు, అందుకని మేము గేట్లు తెరవట్లేదు. మా వాళ్ళని మేము కాపాడుకుంటాం. ఆ అవసరం లేదు, ఆ పనికి వాళ్ళే అవసరం లేదు. అసలు పోయారు, కొసలు పోయారు, వాళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళు ఏడ్చుకుంటుండాలి. ప్రెస్ మీట్ పెట్టి గేట్ దాటనే తుని అమ్మాయి దరిద్రుల కోసం మేము ఇట్లా మాట్లాడుతున్నాం అని వాళ్ళు అక్కడే మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే చేస్తున్నారు. మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే మొన్న ఎగ్జాంపుల్ మొన్న ఏమైందంటే మనం జూన్ 2 రోజు వనపర్తిలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకున్నాం. దాంతో పాటు అదే రోజు మన అమరవీరుల స్తూపం నిర్మించుకున్నాం. ఆడ ఉన్న ఉద్యమకారులు, ఆడ ఉన్న నాయకులు మేము కూడా పోయి దండేస్తాం సార్ అని ఈరట. లేదు మీరు ఎవరైనా నేస్తే నా గేట్లకు రావద్దని చెప్పినారు. అమ్మ వీరి గేట్ కాదు, నేను జీవితం కాదని వాళ్ళే బయటకు వచ్చి తెచ్చుకుంటున్నారు. అట్లాంటి శారీజం, అట్లాంటి ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు వీళ్ళ గురించి ఇంకెంత ఈ తక్కువ ఇది లాస్ట్ మాట్లాడుతున్నా, వాళ్ళకి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటాయి. నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పుకునేటోడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రుడే, ఆయన చేతులుండే. గోపాల్ పేట్, ఏదుల రేవల్లి మార్కెట్ చైర్మన్ ఎందుకు చేయలేదు? మార్కెట్ కమిటీ ఎందుకు చేయలేదు? గన్పూర్ పెద్దమందరి మార్కెట్ చైర్మన్ ఎందుకు చేయలేదు? ఇవన్నీ నేను చేస్తే ఆయన ఓ రోజు అంతకుముందు పాత పరిచయంతో జీవోలు వచ్చిన మరుసటి రోజు డైరెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసాడు. సిగ్గుదప్పినవాడు ఏం ఫోన్ చేశాడు అన్నా, ఇంత తొందర ఎట్లా సాధ్యం అని అడిగిందట జీవోలు. ఆయన చెప్పిందట, మీ మేఘారెడ్డి వచ్చి 14 గంటలు నాతోనే కూర్చొని జీవో తీసుకొని పోయాడని చెప్పింది. సో మేము పని చేయించుకున్నది ఎందుకు చేసుకున్నాకంటే నేను సర్పంచ్ చేసిన, ఎంపీడీ చేసిన, ఎంపీపీ చేసిన, ఎమ్మెల్యేకి వచ్చిన కాబట్టి నేను ఎవరితో ఎట్లా పని చేయించుకున్నా నాకు తెలుసు. నేను నాలుకన్న పుట్టి పాలుగల్ల పెరిగి ఉన్నప్పటికి రాలే, ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా నాకు అవన్నీ తెలుసు. కాబట్టి ఎవరితో ఎట్లా పని చేయించుకున్నానో నాకు తెలుసు. దాంతో పాటు గౌరవ రేవంత్ రెడ్డి గారు, నేను ఆయన దగ్గరకు పోతే వచ్చేసి మా మేఘారెడ్డి మళ్ళీ ఫైన్ పట్టుకొని అంటాడు, ఇచ్చి జీవోలన్నీ నీకు ఇవ్వాలన్నా భయం అంటే అన్నకి చెప్పిన అన్న అన్ని వేదికల మీద మీరు చెప్తారు కదా, నాకు వనపర్తి 5వ తరగతి నుంచి కరెక్ట్ మైండ్ మెచ్యూరిటీ అయ్యే టైంలో ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చదువుకున్నాను మీరే చెప్తారు, వనపర్తి నాకు కల్చర్ నేర్పిందని మీరే చెప్తారు. కాబట్టి కల్చర్ నేర్పిన వనపర్తి, మీరు చదివించిన వనపర్తి కోసం మీరు అన్ని ఇవ్వాలని చెప్తాను. చెప్తే ఇంకా అటు ఇంటి తిప్పి జీవోలు ఇస్తాడు. కాబట్టి మన ఇంటోడు కమిషన్లు తీసుకుంటలేడు, భూ కబ్జాలు చేస్తలేడు, మరి ఇవన్నీ పైసలు ఎట్లా వచ్చాయని వాళ్ళకి డౌట్ వచ్చి రోజు పేపర్ కటింగ్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నంటే, మీకు డౌట్ వచ్చినా రాకపోయినా నేను నా అత్తదింట్లో ఎలక్షన్ నామినేషన్ ఆస్తి ఎంతుందో చెప్పిన, నాకు ఎందుకు ఆస్తికి వెళ్ళి నా ఖర్చులకి వెళ్ళి నాకు ఎంత జీతం వస్తుందో అని చెప్పినప్పుడు దానిలోకి వెళ్ళి అవసరమైతే మా పిల్లలు కూడా 2 మంచిగా చదువుతున్నారు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు, దానిలోకి వెళ్ళి చేస్తానా, ఇంకో దానికి తీసుకొస్తానా, పొలాలన్నీ ఖర్చు పెడతానా, ఆస్తులన్నీ ఖర్చు పెడతానా, నేను అక్కడే చేసుకుంటా పోతా. మీరు అట్లా పాత పేపర్లు కట్ చేసుకుంటా, పాత పేపర్లు ఏర్చుకుంటా కడుపుకుంటా, మీరు అక్కడే యూతంలో తిరుగుతుండండి. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని, దీవిస్తారని మేము కోరుకుంటూ. నమస్కారం. ఈ రోజు వనపర్తి నియోజకవర్గం సంబంధించి ప్రజాభవన్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్స్ పంపిణీ 346 కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, 400 దాకా సిఎంఆర్ఎఫ్ ఈ చెక్కులకు సంబంధించి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి వచ్చిన లబ్ధిదారులందరికీ, మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు వరకు నేను గెలిచిన 30 నెలల్లో 17 విడతలుగా
ఈ రోజు వరకు నేను చెప్పిన స్కీమ్స్ అన్ని దాదాపు 80 కోట్లు కంప్లీట్ అయినాయి. దాంతో పాటు మా ప్రజలకందరికీ, మా నాయకులకందరికీ వనపర్తి నియోజకవర్గంలో ఆ 9.5 సంవత్సరాల్లో వాళ్ళు విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిన ఆ విషయాలతో పాటు, ఆ నాయకుల వాళ్ళు చేసిన కార్యక్రమాలతో పాటు ఈ 30 నెలల్లో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ మేము చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు చెప్పినాం. కాబట్టి ఆ దయాల పార్టీని, భూతాల పార్టీని, దానికి సంబంధించిన తావేళ్ల పార్టీని, దానికి సంబంధించిన కుటుంబ పార్టీని, ఆ చెల్లెలు ఆ కవిత బయటకు వచ్చి ఏదైతే క్వశ్చన్స్ చేస్తున్నారో దానికి సమాధానం చెప్పలేక పిచ్చి కుక్కల్లాగా మెంటల్ గా లాగా రోడ్ల మీద తిరిగి మాట్లాడుతున్న వాళ్లకు అక్షింతల పేరు మీద రాముని పేరు చెప్తున్న బీజేపీ పార్టీని దరిదాపులో రానియకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, కాంగ్రెస్ పార్టీని దీవించమని, ప్రజలకు నీళ్లు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, ఆయకట్టు ఇచ్చి నీళ్ళు ఇచ్చి దానికి ఫ్రీ కరెంట్ ఇచ్చినా, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఇచ్చినా, 200 యూనిట్ వరకు జీరో కరెంట్ బిల్ ఇచ్చినా, ఏది చేసినా మొత్తం భారతదేశంలో హైదరాబాద్ లో ఇండస్ట్రీలు తీసుకొచ్చి హైదరాబాద్ లో చాలా లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన, ఏది ఇచ్చినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిందంతా తెలంగాణ ఇచ్చింది, భారతదేశ స్వాతంత్రం తెచ్చింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఆశీర్వదించాలి, దీవించాలి. ఈ మధ్యలో వచ్చిన పార్టీ మధ్యలో